సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌కి సంబంధించి బేగంపేట ఉన్న క్యాంప్ ఆఫీస్ కాకుండా జూబ్లీహిల్స్‌లో ఉన్న మనం మర్రి చెన్నారెడ్డి ఏదైతే హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన దీంట్లోనే ఆహ్, క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి పనులు లోపట జరుగుతున్నాయి. ముందుగా సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 రోజులకి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్యాంపస్‌నంతా కూడా పరిశీలించి దీంట్లోకి సంబంధించి క్యాంప్ ఆఫీస్ సీఎం క్యాంప్ ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందనేది కూడా అధికారులను అడిగి ఇక్కడే సమీక్ష చేయడం జరిగింది. దానికి సంబంధించిన కొంత ప్రాంతాన్ని గుర్తించి అక్కడ ఆహ్, ఏదైతే సీఎం క్యాంప్‌కి సంబంధించిన ఆఫీస్‌కి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రగతి భవన్ పైన రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆ ప్రగతి భవన్ గడీలలాగా ఏర్పాటు చేసుకొని దాన్ని విలాసవంతమైన కోటలాగా మలుచుకొని ఎవరిని కూడా సామాన్య ప్రజల్ని రాకుండా ఒక గడీలలాగా దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని బద్దలు కొడతామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ ప్రగతి భవన్‌కి సంబంధించిన పేరును ప్రజాభవన్‌గా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న కంచెని కంచెని అదేవిధంగా అక్కడ ఉన్న ఫెన్సింగ్ అంతా కూడా అక్కడ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ఆ ఫెన్సింగ్కి సంబంధించి పూర్తిగా తొలగింపు చేసి అక్కడ రోడ్ ఏ విధంగా ఉందో అక్కడికి అదే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ని వినియోగించుకొని అక్కడ ఉన్న హాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు కాబట్టి మిగతా ఏదైతే ఇంతకుముందు కేసీఆర్ ఉన్న ఇల్లుని రేవంత్ రెడ్డి వినియోగించుకుంటాడు అనుకున్నారు. కానీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కసారి కూడా అటువైపు పోలేదు. ఇంట్లోకి ఆ ఇల్లును కూడా చూడలేదు రేవంత్ రెడ్డి. ఏదైతే దర్బార్కి సంబంధించిన ప్రజా దర్బార్ జరుగుతుందో అక్కడ మాత్రమే వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని మళ్ళీ సెక్రటేరియట్‌కి వెళ్ళడం జరిగింది. తన సొంత ఇంట్లోనే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా జూబ్లీహిల్స్‌లో ఉన్న తన సొంత ఇంట్లో నుంచే సెక్రటేరియట్‌కి గానీ, ఇటు అసెంబ్లీకి గానీ వెళ్తూ ఉన్నాడు. దాని గురించి ఇక్కడైతే ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా మనం ఈ ఈ క్యాంప్‌లో దానికి సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టి ఇక్కడ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ పనులన్నీ కూడా చేసే అధికారులతో చర్చించడం జరిగింది. దానికి సంబంధించి లోపట ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇక్కడ నుండే సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టి ఇక్కడ నుంచి పరిపాలన అందిస్తాడా? లేదంటే తాత్కాలికంగా క్యాంప్ ఆఫీస్ వరకే వినియోగించుకుంటాడా? లేదంటే నివాసాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తాడా అనేది కూడా తెలియాల్సింది. ఇంకా అధికారులు అయితే ఎలాంటి అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. దానికి సంబంధించి క్యాంప్ ఆఫీస్‌కి సంబంధించిన ఏదైతే ఆఫీస్‌కి వ్యవహారాలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి నిర్వహించి జూబ్లీహిల్స్‌లోనే తన నివాసంలోనే ఉంటాడు. ఎందుకంటే ఇప్పటికే తాను నివాసం ఉంటున్న ఏరియా అంతా కూడా పోలీస్ వలయంలో ఉంది. అక్కడ ఎక్కువ తాకిడి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎంపీగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పటికే చాలా జనాల తాకిడి ఉండేది. ఇప్పుడు సీఎం అయినాక అక్కడ బందోబస్తు కానీ వచ్చే జనాలకి ఎందుకంటే వీఐపీ మూవ్‌మెంట్ ప్రతిరోజు ఉంటుంది కాబట్టి సీఎంని కలవడానికి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి, అక్కడ ఉన్న ఇబ్బంది ప్రజలకు కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పేసి మరోవైపు వినపడుతుంది అక్కడున్న స్థానికులు. కానీ ఇక్కడ క్యాంప్ ఆఫీసు ఏదైతే జూబ్లీహిల్స్‌లో దాదాపు ఇది 45 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అతి పెద్దది ఇక్కడ ఉన్న ఏందో జూబ్లీహిల్స్‌కి సంబంధించి ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక భాగంలో క్యాంప్ ఆఫీస్ వినియోగించుకుంటారా? లేదంటే ఉన్న బిల్డింగ్‌లోనే ఒక బిల్డింగ్ తీసుకొని దానికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే మేము దుబారా ఖర్చులు ఏవి చెయ్యము. ఎందుకంటే తెలంగాణ మొత్తం అప్పుల దాంట్లో కూరుకుపోయింది. దీని నుంచి బయటపడాలంటే కొన్ని చర్యలు తీసుకుంటాం. అందుకే కొత్త కాన్వాయ్‌ని కూడా నేను కొనదలుచుకోలేదు. ఉన్న కాన్వాయ్‌నే వాడతానని చెప్పేసి కాన్వాయ్‌లో తాను ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి వాడే వెహికల్‌నే లోపట వాడుతున్నా. అదనంగా కాన్వాయ్‌ని ఉంటుంది తప్ప అదే వెహికల్‌లో రేవంత్ రెడ్డి ఇప్పటికీ తిరుగుతున్నాడు. కొత్త కాన్వాయ్‌ని కూడా మేము కొనము. కొత్త నిర్మాణాలు కూడా చేపట్టాము. ఇక్కడ మాత్రం కొన్ని ఏవైతే సీఎం క్యాంప్ ఆఫీస్‌కి సంబంధించి వసతులు కావాలో వాటిని ఒక షెడ్ రూపంలో నిర్మించుకుంటాం తప్ప ఇక్కడ కూడా కోట్ల రూపాయలు పెట్టి ఎలాంటి భవనాలు నిర్మించమని చెప్పేసి కూడా ఇప్పటికే స్పష్టం చేశాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా పాలనలో స్పీడ్ పెంచాడు. కానీ దీనిపైన బీఆర్ఎస్ నాయకులు కొందరు విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కన్ను ఈ ఇన్‌స్టిట్యూట్ పైన పడింది. అందుకోసం ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టాలని చూస్తున్నాడని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వ పాలనకు వెసులుబాటుగా ఉండేందుకు ఇక్కడ వీఐపీ మూవ్‌మెంట్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ అందరి కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. కానీ మరి సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టిన తర్వాత ఇక్కడ కూడా రద్దీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్‌లోని మెయిన్ రోడ్ నుంచి లోపల్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ సెక్రటేరియట్‌కి వెళ్ళాలన్నా, మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలన్నా, ప్రజా దర్బార్‌కి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి అంతా కూడా మూవ్‌మెంట్ అక్కడి దాకా వెళ్ళాల్సి ఉంటుంది. గతంలో
ప్రగతి భవన్‌లోనే కేసీఆర్ ఉంటుండే. అక్కడి నుంచి ఫామ్ హౌస్ లేదంటే ఆ ప్రగతి భవన్‌లోనే ఉంటుండే. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ నివాసం మళ్ళీ ఇక్కడి నుంచి సీఎం మళ్ళీ ఎళ్ళాలంటే ఆ రూట్ అంతా కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి అన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇక్కడే ఆ రోజు ఏదైతే పరిశీలించిండో ఆ రోజు దీనికి సంబంధించిన సమీక్ష కూడా చేయడం జరిగింది. ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులను అడిగిన తర్వాతనే దానికి సంబంధించిన ఏర్పాట్లే లోపట జరుగుతున్నాయి. ఉదయం వరకు కూడా సెక్యూరిటీ అలో చేశారు. కానీ ఇప్పుడు వారిని లోపటికి ఎవరిని రావద్దు అని చెప్పేసి ఇక్కడ ఒక ముగ్గురు సెక్యూరిటీలను కూడా పెట్టి లోపటికి మీడియా అనుమతి లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. లోపట మాత్రం పనులు జరుగుతున్నాయి. క్యాంప్ ఆఫీస్‌కి సంబంధించి ఎందుకంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ఖచ్చితంగా ఏదైతే ప్రగతి భవన్‌ని ప్రజాభవన్ మార్చినంక కూడా దాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి కేటాయించడం జరిగింది. ఆయన నివాసంలోకి వెళ్ళిపోయాడు. నిన్ననే గృహప్రవేశం చేసి అక్కడే ఉంటున్నాడు. కానీ అంత పెద్ద క్యాంప్ ఆఫీస్‌ని వదిలేసి మళ్ళీ ఇక్కడ కొత్తగా నిర్మాణాలు చేయము, ఎలాంటి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయితామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ మళ్ళీ ఇక్కడ ఇందులో ఇలాంటి ఏర్పాట్లు ఎందుకు డబ్బులు పెట్టి మళ్ళీ చేయాలని చెప్పేసి కూడా చాలామంది ఆరోపణలు చేస్తారు. ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పటికే దీంట్లో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కొంత భాగాన్ని ఏదైతే చెత్త చెరుక కూడిపోయిందో వాటికి సంబంధించి చెత్తా చెదారం ఏదైతే పోయిందో దాన్ని అంతా క్లీన్ చేసి దానికి సంబంధించిన ఇది చూస్తున్నారు. మనం చూసొచ్చు దీనికి సంబంధించిన అధికారులు కూడా మీడియాని లోపలికి రావద్దు అని చెప్పేసి బెదిరిస్తారు. గవర్నమెంట్ వెహికల్ కూడా అని చెప్పేసి కూడా ఇక్కడ ఉంది. దీనికి సంబంధించి మీడియాని అయితే లోపలికి ఇప్పుడు అలౌ చేయట్లేరు. ఇంతకుముందు అలౌ చేసిరు. అందుకే ఇప్పుడు ఇక్కడ ముగ్గురు సెక్యూరిటీని పెట్టి అలౌ చేయట్లేదు. లోపలైతే పనులు జరుగుతున్నాయి. మరి క్యాంప్ ఆఫీస్ ఏర్పడిన తర్వాత ఇక్కడ నుంచే పరిపాలన చేయనున్నాడు అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఖచ్చితంగా లోపల పనులు జరుగుతున్నాయి. సీఎం పరిశీలించాడు కాబట్టి దానికి అనుగుణంగా లోపల ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. మరి బేగంపేటకు సంబంధించిన క్యాంప్ ఆఫీస్ ఇక బట్టి విక్రమార్కనే వాడనున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తారనే వార్తలు కూడా వినబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచే పరిపాలన అందించనున్నాడు అనేది కూడా తెలియాల్సింది.